ఒకసారి బ్రహ్మ విష్ణువు మధ్యలో వాదన మొదలవుతుంది. అది ఏంటంటే త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనేది. వాదన మరీ ఘోరంగా అవ్వడంతో అది చల్లార్చడానికి బ్రహ్మకి నచ్చచెప్పడానికి ట్రై చేస్తారు. కానీ బ్రహ్మ మాట వినలేదు. నేనే గొప్ప అని అరుస్తున్నాడు. అదే సమయంలో వాళ్ళ ఇద్దరి మధ్య ఒక లింగ రూపం ప్రత్యక్షమయ్యి స్తంభంలా శివుడు దర్శనం ఇచ్చాడు. ఈ లింగం మొదలు చివర బ్రహ్మ విష్ణువు కూడా కనుక్కోలేకపోయారు. చివరికి విష్ణువు శివుడికి ఈ జ్వాలలింగాన్ని అభిషేకించడం మాకు సాధ్యం కాదు, కనుక మీరు మా పూజలు అందుకోవడానికి ఒక రూపం అవతరించు స్వామి అని ప్రార్థించాడు. దాంతో శివుడు శాంతించి అదే ప్రదేశంలో శివలింగంగా మారారు. అదే మొట్టమొదటి శివలింగం. అదే సమయంలో వచ్చిన కాంతి కిరణాలు ఈ భూమి మీద 64 ప్లేస్లలో పడ్డాయి. ఈ 64లో 12 మాత్రం చాలా శక్తివంతమైనవి. వాటినే మనం జ్యోతిర్లింగాలు అని పిలుస్తున్నాం. ఒకప్పుడు శివుడు ఈ కేదార్నాథ్లో తిరిగేవారు అని చరిత్ర చెప్తుంది. ఇక్కడ 6 నెలలు మనుషుల ద్వారా శివుడు పూజలు అందుకుంటారు. ఇంకొక